నమస్కారం. యూత్ కౌంటర్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వసుమతి యాదవ్, పిహెచ్డి డ్యాన్స్ స్కాలర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ నేషనల్ సెక్రటరీ మరియు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు చర్చలో భాగంగా క్యాస్ట్ అండ్ మెరిట్ అనే అంశంతో మేము ముందుకు వస్తున్నాము. ఈ అంశంతో మాతో పాటు ఉన్నారు ఈ చర్చలో పాల్గొనడానికి డాక్టర్ సృజన్, సోషల్ యాక్టివిస్ట్, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ మూవ్మెంట్ సెంటర్లో ఉన్నారు. అలానే టోనీ బెక్కల, పొలిటికల్ అనాలిసిస్ట్. వీరు మనతో పాటు ఈరోజు అంశమైన క్యాస్ట్ అండ్ మెరిట్ అనే దాని మీద మాట్లాడబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నప్పుడు మెరిట్ అనే అంశం చాలా వినపడేది. ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ అంశం వచ్చిందో అప్పటి నుంచి కొద్దిగా ఈ విషయం గురించి చర్చలు జరగడం తగ్గాయన్నది నా అభిప్రాయం. మీరు చెప్పండి డాక్టర్ సుజన్ గారు, అసలు మెరిట్ అంటే ఏమిటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? థ్యాంక్ యూ మేడం. మెరిట్ అనే అంశం గురించి మనం మాట్లాడాలని అంటే ఇది ఒక చాలా కాంట్రవర్షియల్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెరిట్ అనేది భారతదేశంలో కనిపిస్తూ ఉంటుంది. మెరిట్ అనే దానికి మనం గూగుల్ డిక్షనరీ చేసినప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏం చెప్తుంది అని అంటే యోగ్యత అని చెప్తుంది. మనకు మెరిట్ అని అంటే యోగ్యత, మెరిట్ అని అంటే కెపాసిటీ ఆర్ ఇన్నేట్ ఎబిలిటీ అని చెప్తుంది. సో ఇక్కడ ఎబిలిటీస్ని మాత్రమే ఎస్టిమేట్ చేయాలని అనుకున్నప్పుడు అది మెరిట్ అనే పదం సరిపోతుంది. కానీ భారతదేశంలో ఎప్పుడైతే మనం కులాన్ని మరియు మెరిట్ని కలిపి చూడాలనుకున్నప్పుడు ఇక్కడ అవకాశాలను, సమాన అవకాశాలను, ఆపర్చునిటీస్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని చూడాల్సి ఉంటుంది. ఈ మెరిట్ అనే అంశము సాధారణంగా మనం పుస్తకాల్లోనో న్యూస్ పేపర్లోనో చదివితే అర్థమయ్యేటువంటి అంశం కాదు. మెరిట్ అనే దాన్ని చూడడానికి ఒక దృక్పథం ఉండాలి. సో ఈ మెరిట్ అనే అంశాన్ని మనం అర్థం చేసుకోవాలని అంటే మహాత్మా గాంధీ గారు మెరిట్ని ఎట్లా అర్థం చేసుకున్నారో చూడాలి, డాక్టర్ అంబేద్కర్ గారు మెరిట్ ఎట్లా అర్థం చేసుకున్నారో మనం చూడాలి. నా ఉద్దేశంలో మహాత్మా గాంధీ గారు మెరిట్ని ఎట్లా కొలిచినారంటే, ఒక భంగి అంటే టాయిలెట్స్ కడిగే వ్యక్తి చాలా శుభ్రంగా టాయిలెట్స్ని కడగడమే ఒక మెరిట్గా మహాత్మా గాంధీ గారు కొనియాడేవారు. ఊడ్చే అతను చాలా చక్కగా ఊడవడమే మెరిట్గా ఆయన భావించేవారు. ఒక వ్యక్తి మంగళ పని చేస్తే ఆయన అద్భుతమైన హెయిర్ స్టైలింగ్ చేసినప్పుడు ఆయనను మాత్రమే మెరిట్ అని చెప్పేవాళ్ళు. సో ఇది గాంధీ అండర్స్టాండింగ్ ఆఫ్ మెరిట్. కానీ దానికి కాంట్రాస్ట్గా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెరిట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా యోగ్యతలాగానే చూస్తారు. కానీ ఆయన ఏమంటారంటే కులాలకు అతీతంగా మెరిట్ని చూడాలని అంటారు. అంటే ఒక కటింగ్ చేసే అతను, ఒక మంగళి కులస్తుని కేవలం కటింగ్ చేయడంలోనే ఎందుకు చూడాలి యోగ్యత? ఆయన అక్కడ యోగ్యుడు కాకపోవచ్చు, కటింగ్ ఆయన అద్భుతంగా చేయకపోవచ్చు, ఆయన ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్గా ఉండగలిగితే ఆయనకు ఐఏఎస్ అవకాశం ఇవ్వండి, ఒక ఐఏఎస్గా తను ఎట్లా పాలిస్తాడో అక్కడ ఆయన యోగ్యతను చెక్ చేయాలని అంటాడు. అట్లనే మనం ఒక టాయిలెట్స్ కడిగే భంగిని నువ్వు టాయిలెట్ కడగడంలోనే నీ యోగ్యత ప్రదర్శించు అని గాంధీ అని అంటే టాయిలెట్లే ఎందుకు కడగాలి, ఈ దేశానికి పాలకుడుగా అవ్వడంలో తన యోగ్యతను చూడాలి, తనకు ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వండి, అవకాశాలు ఇచ్చిన తర్వాత అవకాశాన్ని సద్వినియోగపరచుకున్న తర్వాత ఒక టెస్ట్ జరగాలి. ఆ టెస్ట్ వచ్చే రిజల్ట్ నుంచి మనం ఇతను ఏ మెరిట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలని అంటారు. కానీ రిజర్వేషన్స్ అనేది ఇండియాలో ఉన్నప్పుడు చాలామంది మెరిట్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. మెరిట్ అని అంటే 4 మార్కులు ఎక్కువ రావడం, 4 మార్కులు తక్కువ రావడం అన్న కాన్సెప్ట్లో చాలా నేరో మైండ్గా మనం ఆలోచిస్తూ ఉంటాం. డివై చంద్రచూడ్ గారు కూడా మెరిట్ని ప్రధానంగా తీసుకోవాలి, మనం ప్రొఫెషనల్ కాంపిటెన్సీని ప్రధానంగా తీసుకోవాలి, సీనియారిటీ అదర్ అంశాలను మనం సెకండరీ లెవెల్లో తీసుకోవాలని చెప్పి రీసెంట్గా మాట్లాడినరు. ఏది సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి నియామకాల్లో భాగంగా ఆయన మాట్లాడడం జరిగింది. అసలు యోగ్యతను మాత్రమే తీసుకోవాలి అనేది వినడానికి చాలా వినసొంపుగా ఉంటుంది, అది చట్టబద్ధం, న్యాయబద్ధం అని అనిపిస్తుంది విన్నప్పుడు. కానీ అవి మాత్రమే పరిగణలోకి తీసుకుంటే అన్యాయం కాబడినటువంటి కులాలకు, జాతులకు అది ఇంకా మరింత అన్యాయం చేయడం అయితే తప్ప న్యాయం చేయడం అనేది కాదు. కాబట్టి కులాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఈ కుల వ్యవస్థను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు సమానత్వాన్ని, ఆపర్చునిటీని, అవకాశాన్ని పరిగణలోకి తీసుకొని తర్వాతనే మెరిట్ని చూడాలి అనేది సమాజం అర్థం చేసుకోవాలని చెప్పి నేను భావిస్తాను. టోనీ గారు, మీరు చెప్పండి, కులానికి మెరిట్కి ఉన్న సంబంధం ఏమిటి అంటారు? ఇందాక సృజన చెప్పినట్టుగా ఈ గాంధీ అంబేద్కర్ పర్స్పెక్టివ్ నుండి చూసినప్పుడు ఈ కులానికి మెరిట్కి ఉన్న సంబంధం ఏందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే గాంధీ ఏం చెప్తానంటే నీకు కేటాయించిన దాంట్లో నువ్వు మెరిట్ చూపి, అంబేద్కర్ ఏం చెప్తానంటే నీకు ఉన్న ఆసక్తిని బట్టి నువ్వు మెరిట్ చూపి.
ఈ సొసైటీని కూడా, ఇండియాలో ఉన్న సొసైటీని కూడా వాళ్ళకి కొన్ని కేటాయించారు. ఆ కేటాయించిన దానిలో వాళ్ళని మెరిట్ చూసుకోమంటారు. ఆ బార్డర్ దాటి ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిన తర్వాత వాడి ఆసక్తిని, అంటే ఒక మంగళ పని చేసేవాడికి ఇంకేదో పని చేయాలని ఆసక్తి ఉంటుంది. లేక ఒక మంచి చక్రం చేయాలి, బండి చేయాలి, చదువు చెప్పాలి, ఇంకేదైనా బ్రిడ్జి కట్టాలి, ఇట్లాంటి ఆసక్తి ఉంటుంది. అక్కడికి రాణించకుండా వాడిని అక్కడనే ఆపి ఇన్ని రోజులు వాళ్ళు అక్కడనే బతకనిచ్చారు. ఇప్పుడు సడన్గా వాడు ఇటు వచ్చి పని చేస్తుంటే వాడికి మెరిట్ ఎట్లా వస్తుంది? రాదు. అంటే మెరిట్ అనేది క్యాస్ట్ వైజ్గా డివైడ్ అయిపోయింది. అంటే వాడి నిజంగా వాడి నాలెడ్జ్ని కట్ చేసింది. ఇప్పుడు మనము చరిత్రలో కూడా చూసుకున్నట్టయితే, అంటే అప్పటి నుంచి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. ఎవరు ఆయన శంభుకుడు అనుకుంటా కదా, శంభుకుడు. సో ఆయన ఏదో ధ్యానం చేస్తా అంటే ఆయనకు అక్కడ అర్హత ఎందుకు లేదు అంటే, ఆయనకు చదువు రాదని కాదు, ఆయనకు ఆ నిబద్ధత లేదని కాదు, ఆయనకు 4 చేతులు కాళ్ళు 2 కళ్ళు లేవని కాదు. జస్ట్ ఆయన క్యాస్ట్, ఆయన కులం ఆధారంగా ఆ యోగ్యత లేదు ఆయనకు, అంటే ఆ మెరిట్ లేదు ఆయనకు. ఆయన అక్కడ ఆపేశారు. ఇప్పుడు ఈ కులానికి చెందినోడు వచ్చి ఈ యజ్ఞమో సంథింగ్ అదేదో చేస్తా అంటే ఇది పాపం తగులుతుంది. అంటే మెరిట్ని ఇట్లా కట్ చేశారండి క్యాస్ట్ వైజ్గా. పలానోడు చదువుకోవద్దు, పలానోడు దగ్గర డబ్బు ఉండొద్దు, పలానోడు ఈ ఊరు దాటి వెళ్ళకూడదు, పలానోడు విశ్వజ్ఞానం తెలుసుకోకూడదు, పలానోడు ఇంకేది చేయకూడదు, వాడికి కేటాయించిన దాంట్లో వాడు బతకాలి. దిస్ ఈజ్ క్యాస్ట్ మెరిట్ అండి. అంటే క్యాస్ట్ బేస్డ్గా మెరిట్ ఆపిర్రు కాబట్టి ఇది వెనుకబడి ఉండే. సడన్గా ఇవాళ వచ్చినాడు ఈ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన కులాలు వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ ఓబీసీలు, వీళ్ళు సడన్గా ఇప్పుడు నాకు తెలిసి ఈ జనరేషన్ కాస్త చదువుకుంటారు, ఫస్ట్ జనరేషన్ అనుకుంటా. ఈ ఫస్ట్ జనరేషన్ వాళ్ళకు ఆర్థికంగా, సామాజికంగా అండ్ గైడెన్స్ లేకపోవడం ఒకటి. అంటే ముందు తరాల నుంచి వాళ్ళకి తెలిసిన వాళ్ళ నుంచి గైడెన్స్ లేకపోవడం, ఇన్ని ఎదుర్కొని వచ్చినప్పుడు మెరిట్ ఎట్లా వస్తుందండి? వీడు మళ్ళీ ఇప్పుడు మాట్లాడతాడు. కాంపిటీషన్ అనేది ఈక్వల్ ఉండాలండి, ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. అవి ఉన్నప్పుడు నువ్వు మెరిట్ గురించి మాట్లాడాలి. ఓకే, మనం మెరిట్ ప్రకారం ఏదైనా రావాలి, అది న్యాయం. కానీ మెరిట్ ప్రకారం అంటే సమాన అవకాశాలు లభించి సమాన వసతులు ఇచ్చినప్పుడు అప్పుడు మెరిట్ గురించి మాట్లాడితే బాగుంటుంది. కానీ క్యాస్ట్ అనే ఒక ముద్రేసి వాడికి అవకాశాలు తీసేసారు, కంప్లీట్లీ అవకాశాలు తీసేసి ఇప్పుడు మాతో ఈ పార్టీ ఈక్వల్గా రావాలి, మెరిట్ ప్రకారమే రావాలి అంటే ఎట్లా అండి? ఈవెన్ ఈ మెరిట్ వచ్చిన వాళ్ళని కూడా మళ్ళీ దీనిపైన డిస్క్రిమినేట్ చేయడము ఇప్పుడు మనకు చాలా కనిపిస్తూ ఉంటుంది. లైక్ టీనా డాబీ గారు, ఆమె సివిల్స్లో ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంక్. అంటే ఇప్పుడు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని కులాల వాళ్ళు కొంత ముందుకు రావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆవిడ పైన జరిగే దుష్ప్రచారం ఏంటంటే ఆవిడ మెరిట్లో రాలేదు, రిజర్వేషన్ కేటగిరీలో వచ్చారు. ఏ కేటగిరీలో వస్తుంది? మెరిట్ ప్రకారం ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంక్ అయితే మెరిట్లో రిజర్వేషన్లో ఇవ్వరు కదండి. అంటే నెంబర్ 1 ర్యాంకులు, నెంబర్ 2 ర్యాంకులు కులాల వైజ్గా అయితే కేటాయించలేదు కదా. ముందు టాప్ లిస్ట్ అంతా అది మెరిట్ ప్రకారమే ఉంటుంది. అంటే మీరు మెరిట్ని అడ్డుకున్నారు. యాక్చువల్లీ మెరిట్ ఎవరి దగ్గర ఉన్నదంటే కింది కులాల దగ్గరనే ఉన్నది, అంటే అందరి దగ్గర ఉంటుంది. కానీ వీళ్ళ మెరిట్ రాకుండా ఇంతకుముందు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు. ఈ కులాల దగ్గర ఇంగ్లీష్ మీడియం లేదు, అసలు చదివే లేదంటే ఇంగ్లీష్ మీడియం లేదు. ముందు చదువు లేదు, అప్పుడు ఉద్యోగాలు చదువులో ఉన్నాయి. తర్వాత ఇంగ్లీష్ మీడియం లేదు, తర్వాత ఉద్యోగాలు ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చాయి, అప్పుడు వీళ్ళ దగ్గర ఇంగ్లీష్ లేదు, అప్పుడు మెరిట్ లేదన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, మేము ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, చదువుతున్నాం, రాస్తున్నాం, ఏదైనా చేయగలం. ఇప్పుడు ఏం చేస్తారు? చదువుని తీసుకుపోయి కార్పొరేట్లో పెట్టారు. అంటే ఇక్కడ వీడి దగ్గర ఇంగ్లీష్ మాట్లాడతాడు, ట్రీట్మెంట్ తీసుకుపోయి ఇంకో కార్పొరేట్లో పెట్టారు. డబ్బులు, రికమెండేషన్లు, డామినేషన్, వీటితో మొత్తం ఆక్యుపై చేసి మళ్ళీ మెరిట్ గురించి మాట్లాడతారు. లంచం లేకుండా పని జరగదు, రికమెండేషన్ లేకుండా పని జరగదు. ఇంకా మెరిట్ దేనికండి? మెరిట్ 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 అని ఏడుస్తూ ఉంటారు. సమానమైన అవకాశాలు అందరికీ లభించినప్పుడు అప్పుడు ఈ మెరిట్ గురించి మాట్లాడితే బాగుంటుంది. ఆయన ఎవరో పుస్తకం రాశారు, మెరిట్ మై ఫూట్ అని. రియల్లీ ఇండియాలో మెరిట్ అనేది ఒక ఖాళీ బహుజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలితో సమానం. వాళ్ళ మెరిట్తో నిర్మించిన దేశం ఇది. వాళ్ళ మెరిట్తో ఈ దేశ సంపదను సృష్టించారు, సంస్కృతిని సృష్టించారు, ఈ దేశాన్ని నిర్మించారు. వాళ్ళ మెరిట్ కింద ఇప్పుడు మెరిట్ అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మెరిట్ ఈ బహుజన కులాల మెరిట్ కింద చెప్పుతోటి సమానం అండి. బాగా చెప్పారండి. మెయిన్గా చెప్పాలి అంటే మెరిట్ రావాలి అంటే అది అంత ఆషామాషి కాదు. అందులోనూ ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్కి ఎలాంటి గైడెన్స్ ఉండకపోతే వాడే ఒక బాటను వేసుకోవాలి. అందులో ఉన్న ముళ్ళను తీసేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అది ఏ సబ్జెక్ట్లోనైనా కావచ్చు. ఒక మంగళవారులు ఒక బ్రిడ్జ్ కట్టాలి అని చెప్పి సివిల్ ఇంజనీర్ అవ్వాలి అన్నప్పుడు కూడా తనకు ఆ టాపిక్ మీద
తనకి మాత్రమే కాదు తన పూర్వీకులకు కూడా ఎలాంటి అవగాహన ఉండదు. మొదటి తరం వాళ్ళు నేర్చుకోవాలి అంటే అందులో ఉన్న ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు రావాలి. ఆ టైంలో మెరిట్ వచ్చినా కానీ ఎందుకంటే అందరికీ తెలివి లేదు అనే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరం చదువుతున్నాము. ఒకప్పుడు సేమ్ టోనీ గారు చెప్పినట్టు ఒకప్పుడు చదువు లేదన్నారు, చదువుతున్నాము. తర్వాత తెలుగు లేదు, తెలుగులో కూడా అంత స్పష్టత ఉండదు వీళ్ళకి అన్నారు. ఆ స్పష్టతను తెచ్చుకున్నాం. తర్వాత ఇంగ్లీష్ లేదు అన్నారు. ఇప్పుడు ఇంగ్లీష్లో రాస్తున్నాము, చదువుతున్నాము. అన్ని రకాలుగా మెరిట్ స్టూడెంట్స్తో పాటు ఈక్వల్గా ఉండి మెరిట్ ర్యాంకులు కొడుతున్నప్పటికీ ఈ కులం పేరిట ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పటికీ మెరిట్లో ర్యాంక్ వచ్చినా కానీ వాడిని వాళ్ళ కులంతోనే వచ్చింది, వాళ్ళ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఒక ఎస్సీకి వచ్చింది, ఒక బీసీకి వచ్చింది, రిజర్వేషన్ వల్లనే వచ్చింది అనే ఒక రాంగ్ ప్రాపగండాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఎస్పెషల్లీ కాంటెంపరీ ఇండియన్ సొసైటీలో రిజర్వేషన్ మెరిట్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు సృజన్ గారు? కాంటెంపరీ ఇండియన్ రిజర్వేషన్ సిస్టంలో మేడం చాలామందికి చాలా ఒక మిత్ ఉంది. మెరిట్ అనేది ఒక మిత్. ఇక్కడ మెరిట్ అనేది అసలు ఏమీ ఉండదు. మెరిట్ అనే కాన్సెప్టే జీరో. కానీ చాలామంది మెరిట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. దీన్ని మనం అర్థం చేసుకోవాలని అంటే చాలా ఎప్పుడు కూడా యూపీఎస్సీ ఐఏఎస్ గురించి జరుగుతూ ఉంటుంది కాబట్టి అదే చర్చ నేను మీకు ఒక ఎగ్జాంపుల్గా తీసుకురావదలుచుకున్నా. సో ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఐఏఎస్ అవ్వడానికి అర్హత ఏంటిది అని అంటే ఎనీ డిగ్రీ చేసి ఉండాలి. వాళ్ళు ఎనీ డిగ్రీ చేసి ఉన్న వాళ్ళు ఐఏఎస్ పరీక్షకు అర్హులు. ఆ ఐఏఎస్ పరీక్ష ద్వారా కొంతమందిని వడబోసి ఫిల్టర్ చేసి వాళ్లకు డెహ్రాడూన్లో ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్గా అవుతారు. ఇది ప్రక్రియ. ఈ ప్రక్రియలో వాళ్ళకి 500 మంది కావాలి. ఇక్కడ 1,00,000 మంది ఉన్నారు బయట. ఈ 1,00,000 మందిని వడబోయడానికి ఒక ఎగ్జామ్ పెట్టుకున్నారు. అది యూపీఎస్సీ ఎగ్జామ్, సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో మెరిట్ అన్న దాన్ని మాత్రమే మేము పరిగణలోకి తీసుకుంటాము అని చెప్తే ఏం ఎగ్జామ్ పెడతారు? డిగ్రీ చేసిన వాళ్ళకు డిగ్రీ ఎగ్జామ్ పెట్టాలి. అయితే డిగ్రీ చేసినప్పుడు ప్రాబ్లం ఉంది, డిగ్రీ ఎక్కడ చేసిండ్రు అన్న దాంతో ప్రాబ్లం ఉంది. మీరు ఢిల్లీలో డిగ్రీ చేసి ఉంటే ఒకలాగా, హైదరాబాద్లో డిగ్రీ చేసి ఉంటే ఒకలాగా, ఒక మారుమూల పల్లెటూరులో డిగ్రీ చేసి ఉంటే ఒకలాగా, ఓ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో టీచర్ లేని దగ్గర ఒకలాగా మీకు మెరిట్ అనేది నిర్వహించబడుతుంది. మీకు వచ్చిన మార్కులు ప్రధానం కాదు కాబట్టి ఇంకొక ఎగ్జామ్ పెట్టిండ్రు, సివిల్ సర్వీసెస్ స్క్రీనింగ్ టెస్ట్ అని పెడతారు. దానిలో మీకు ఎన్ని మార్కులు వచ్చినాయన్న దాని మీద మెరిట్ని డిసైడ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ మెరిట్ అనేది 4 మార్కులు ఎక్కువ రావడమో తక్కువ రావడమో కాదు. మెరిట్ అనే దాని డెఫినేషనే మనం ఆ కోణంలో చూడొద్దు అని అంటున్నాను నేను. కానీ చాలామంది ఏం ఆర్గ్యూ చేస్తారని అంటే ఫలానా ఎస్సీ కులానికి తక్కువ మార్కులు వచ్చినాయి అయినా కూడా వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆయన ఐఏఎస్ అయిండు, ఫలానా ఓబీసీ ఆయనకు 99 మార్క్స్ వచ్చినాయి కానీ ఆయన కాలేదు అని చెప్తారు. కానీ ఇక్కడ మనం ఏం చూస్తాము అని అంటే భారతదేశ రిజర్వేషన్ ఎందుకు ఉందని అంటే రిప్రజెంటేషన్ అంటాం. రిజర్వేషన్ ఫర్ రిప్రజెంటేషన్ అంటే వీళ్ళ యొక్క జనాలు అంటే జనాభా ప్రాతిపద్యంగా ఒక 100 మందిలో కనీసం 15 మంది ఎస్సీలు ఉండాలి, కనీసం 50 మంది ఓబీసీలు ఉండాలి అని చెప్పి మనం ఒక అంచనా వేసుకున్నాం. ఎందుకు అని అంటే వాళ్ళు లేరు కాబట్టి. ఇప్పుడు నేను సుప్రీంకోర్టు జడ్జిలని తీసుకుంటే సుప్రీంకోర్టు జడ్జిలలో దాదాపు 82 మంది కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఉన్నారండి. అక్కడ రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ లేదు కాబట్టి 82% వాళ్ళే ఉన్నారు. మిగతా ఎవరికి అవకాశం లేదు. 3% మంది ఎస్సీలు ఉన్నారు, 2% మంది ఓబీసీలు ఉన్నారు. ఏది సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జడ్జీల వ్యవస్థలో రిజర్వేషన్ లేని దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాం మనం అంటే ఒకే వర్గానికి సంబంధించిన ప్రజలు 80% ఎట్లా ఆక్యుపై చేసిండ్రు అంటే వాళ్ళకి మెరిట్ ఉంది. మెరిట్ అంటే ఏ కొలమానం? వాళ్ళ తండ్రులు జడ్జీలు కాబట్టి, తాతలు జడ్జీలు కాబట్టి కొడుకులు జడ్జీలు అవుతున్నారు. ఇక్కడ నెపోటిజమే ఉన్నది, మెరిట్ ఎక్కడున్నది? సో ఇది ప్రధానమైనటువంటి అంశం. ఐఏఎస్ ఆఫీసర్ బిడ్డలు ఐఏఎస్ అవుతూ ఉన్నారు, డాక్టర్లు అవుతూ ఉన్నారు. కాబట్టి న్యూ జనరేషన్ పిల్లలు, కొత్త తరం యువతకు అవకాశాలు ఇవ్వడం కోసం మెరిట్ అనే దాన్ని అసలు కన్సిడరే చేయొద్దు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. అందుకే విటి రాజశేఖర్ గారు మెరిట్ మై ఫుట్ అని చెప్పి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ అంతా కూడా ఆధిపత్యంతో కబ్జా చేయబడిన సెక్టార్స్ అన్నీ కూడా. మనం ఆర్మీని ఒక సెక్టార్గా తీసుకోండి. మనందరికీ ఆర్మీ చాలా ఇష్టం, చాలా వరకు ఇష్టం. మీరు ఒకసారి గమనించండి, ఆర్మీలో రిజర్వేషన్ లేదండి. ఆర్మీ మొత్తం కూడా 90% ఆర్మీ ఒక వర్గంతో ఆక్యుపై చేయబడ్డది. ఆల్ టాప్ క్యాడర్ ఈజ్ ఆక్యుపైడ్ బై వన్ పర్టికులర్ కమ్యూనిటీ. అరే ఇది మెరిట్ ఎక్కడుంది? మెరిట్ ఏం కావాలి? దానికి మెరిట్ ఏం కావాలి? 6 అడుగుల ఫీట్ హైట్ ఉండాలి, రన్నింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఫిట్ ఉండాలి మనిషి. ఆరోగ్యంగా ఫిట్ ఉన్నటువంటి వాడు నీకు ఈ దేశంలో ఏ కులంలో దొరకట్లేదా? ఎందుకని ఒకే కులానికి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉంటా ఉన్నారు. కాబట్టి మెరిట్ అనేది మాత్రమే ప్రాధాన్యత తీసుకుంటే మనం రిప్రజెంటేషన్కి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఐఏఎస్ ఆఫీసర్లు అన్ని కులాల నుంచి రావాలి, ఆర్మీ వ్యక్తులు అన్ని కులాల నుంచి రావాలి అని అనుకున్నప్పుడు అందరూ సమానంగా అన్ని కులాల నుంచి రావాలి అన్నదే రిజర్వేషన్ అయితే, అదే రిప్రజెంటేషన్ అయినప్పుడు ఖచ్చితంగా మెరిట్ అనేదాన్ని మనం
క్రిటికల్గా అర్థం చేసుకోవాలి. మెరిట్ అనే మిత్తును మనం క్రిటికల్గా అర్థం చేసుకోవాలి. 4 మార్కులు ఎక్కువ వస్తే మెరిట్ గురించి మాట్లాడతారు. కానీ ఇదే రిజర్వేషన్లో మెరిట్ గురించి మాట్లాడే వాళ్ళు ఒక ఏమంటారు మేనేజ్మెంట్ కోటా సీట్ ఉంటుందండి. ఎగ్జామే రాయరు, మార్కులే రావు, కానీ డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సీటు కొనుక్కొని వాళ్ళు డాక్టర్ అవుతారు. మేనేజ్మెంట్ కోటాలో డాక్టర్ అవుతారు, మేనేజ్మెంట్ కోటాలో మనకు ఇంజనీర్ అవుతారు. వాళ్ళ మెరిట్ని ఎవరు క్వశ్చన్ చేయరు. సో మెరిట్ అనే దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు అంటే మెరిట్ డెఫినేషనే ఒక తప్పుడు డెఫినేషన్ ఉంటుంది. మెరిటే ఉండాలి, కానీ మెరిట్ని ఎట్లా కొలవాలి? సో అది మనకు ప్రధానమైనటువంటి అంశం. మెరిట్ ఈజ్ ఎ మిత్, కానీ ఆ మిత్తులో కూడా మనం అండర్స్టాండింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటాను నేను. సో ఈ కులాన్ని, రిజర్వేషన్ని, మెరిట్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది చాలా క్రిటికల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక ప్లెయిన్ అండర్స్టాండింగ్లో మనం ఆ మెరిట్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. సో ఇది నేను చెప్పే ప్రపోజల్. ఇప్పుడు చిన్న కంటిన్యూ సృజన్ అనుగుణంగా అయితే యాక్చువల్లీ ఇప్పుడు అంటే మోడర్న్ ఇండియాలో ఇంత టెక్నాలజికల్ సొసైటీలో ఈ మెరిట్ను ఎట్లా డిఫైన్ చేస్తారంటే ఈ కులాల వాళ్ళకి మాత్రం మెరిట్ ఉంటుంది, ఈ కులాల వాళ్ళకు ఉండదు అని చాలా అందంగా మనల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్లీగా 12th ఫెయిల్ అనే సినిమా వచ్చింది, మీరందరూ చూసుంటారు. చాలా గొప్ప రివ్యూలు వచ్చాయి, అందరూ ఆ సినిమాని పొగిడారు. నిజంగా చాలా కష్టపడి ఐఏఎస్ అయితే అందరం పొగుడుతాం, నేను కూడా అప్రిషియేట్ చేస్తా. కాకపోతే సినిమాలో ఒక క్యాస్ట్ యాంగిల్ ఉంది, అది ఈ మెరిట్కి సంబంధించింది ఎగ్జాక్ట్లీ. సో దానిలో హీరో శర్మ మన పేరులోనే తెలిసిపోతుంది ఆయన బ్రాహ్మణ్ అని. ఆయన గర్ల్ ఫ్రెండ్ పాండే, ఆవిడ కూడా బ్రాహ్మణ్ అని తెలిసిపోతుంది. ఆయన ఫ్రెండ్ దూబే, వీళ్ళు ముగ్గురు బ్రాహ్మిన్స్ అండి. సరే చాలా కష్టపడతారు వాళ్ళ లైఫ్ గోల్స్ కోసము. దూబే కొంత ఇంట్రెస్ట్ ఉండదేమో, కానీ ఈ శర్మ చాలా కష్టపడి చదువుతాడండి, చాలా కష్టపడి కలెక్టర్ అవుతాడు. అది వెరీ అప్రిషియేటింగ్. కానీ ఈ శర్మకు కోచింగ్ ఇచ్చిన ఆయన ఢిల్లీలో 2 సార్లు సివిల్స్ రాసి ఆయన ఒక టీ బండ్ పెట్టుకొని వీళ్ళకి కోచింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ ఓబీసీ క్యాండిడేటు వీళ్ళకి సివిల్స్ కోచింగ్ ఇస్తూ ఉంటాడు. విచిత్రంగా ఈ శర్మ గారేమో సివిల్స్ కొడతారు, ఆ ఓబీసీ మాత్రం అదే టీలు అమ్ముకుంటుంటాడండి. అదే టీలు అమ్ముకుంటూ, అంటే ఆయన కాడ కోచింగ్ ఇచ్చిన ఆయనేమో సివిల్స్ కాడు, కానీ ఈ శర్మ అవుతాడు. అయితే ఆ శర్మ ఒక్కడ అయిన దానికి అభ్యంతరం కాదండి. శర్మ అయ్యారు, పాండే అయ్యారు, దూబే అయ్యారు, మరి ఈయన ఎందుకు కాలేదు? ఫ్రెండ్లో దూబే అన్నట్టు ఆయనకు సివిల్స్ ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళ చాలా డబ్బున్న ఫ్యామిలీ అది. కానీ ఆయనను కూడా ఎలా చూపించారంటే ఆయనకు సహజంగా సివిల్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అవ్వలేదు, ఆయన ఇంట్రెస్ట్ మీడియా మీద. సో నువ్వు గొప్పడు అవుతావు అని అతనికి చాలా చెడు అలవాట్లు ఉంటాయండి. ఆ చెడు అలవాట్లు ఉన్నా కూడా అంటే ఒక క్యాస్ట్ ప్రివిలేజ్, ఈయన పలాని కులం కాబట్టి ఏ రంగంలోనైనా చాలా ఈజీగా ఎంటర్ అయ్యి గొప్ప స్థాయికి వెళ్ళగలడనే చూపించారు. సినిమా చివరాఖరిలో కూడా ఈ శర్మ వాళ్ళ నాన్న అంటే తను సివిల్స్ ర్యాంక్ కొట్టిన తర్వాత ఆయన ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక ఈయనను ఎవరో గతంలో చౌహాన్ అన్నట్టు ఆయన మళ్ళీ ఓబీసే ఒక ఆఫీసర్ అంటే నేను లంచం అడుగుతాడంట. ఇప్పుడు నేను ఆయన చెప్తూ కొట్టడానికి వెళ్ళాను. ఆయన జీవితంలో ఎంతమంది ఆఫీసర్స్ దగ్గర తిరిగి ఉంటారు, దాంట్లో ఓబీసీలు ఉంటారు, రెడ్లు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. కానీ చౌహాన్ మాత్రం ఎందుకు చెప్పుతోటి కొట్టాలనిపించింది ఈ డైరెక్టర్కి, సినిమా డైరెక్టర్కు. ఇక్కడనేమో ఒక ఓబీసీని ఇంకా నువ్వు సివిల్స్కి పనికిరావు, ఆయన సివిల్స్ కాదండి, ఓ గ్రూప్ 2 ఓ గ్రూప్ 1 కూడా చూపించలే, ఛాయలు అమ్ముకోబెట్టిండు ఆయన చేత ఒక ఓబీసీని. ఇంకో ఓబీసీని అదే సినిమాలో చెప్పుతో కొట్టబెట్టిండు. ఇదే సినిమాలో బ్రాహ్మిన్స్ అందరినీ కలెక్టర్లను, మీడియా ఓనర్లను, ఐఏఎస్లను, ఐపీఎస్లను చేశారు. సో మ్యానిపులేషన్. ఈ సినిమా చూసిన వాళ్ళంతా చాలా గొప్పగా చప్పట్లు కొట్టుకున్నారు. వాళ్ళ బ్రెయిన్లో తెలియకుండా ఫీడ్ అయిపోయి ఉంటుంది. శర్మ గారు అయితే కొట్టగలరు, పాండే గారు అయితే కొట్టగలరు, దూబే గారు అయితే కొట్టగలరు, మన చౌహాన్ అయితే చెప్పులు కుట్టుకోవాలి వెళ్ళి, లేదు ఇంకో మన యాదవ్ ఉంటాడు, యాదవ్ ఉంటే ఏం చేయాలంటే టీ అమ్ముకోవాలా, ఇట్లాంటివి ఉంటాయండి. అంటే మోడర్న్ ఇండియాలో, ఈ టెక్నాలజికల్ ఇండియాలో మనల్ని ఇట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇది మెరిట్ ఎక్కడ ఉందండి, మెరిట్ ఆపేస్తారు. ఇప్పుడు ఇది ఒక అయితే మాయావతి గారు ఇది కూడా మీరు తీసుకున్నారు, ఆవిడ పిఎం క్యాండిడేట్ అవ్వచ్చు, కానీ బికాజ్ ఆఫ్ బహుజన కాబట్టి కాలేకపోతున్నారు అన్న ఒక చిన్న విషయం కూడా ఇందులో మెయిన్గా చూడాలి. అంటే జెండర్ ఈక్వాలిటీ, మెరిట్ విషయంలో జెండర్ ఈక్వాలిటీ ఎలా ఉంది అంటారు? ఈ జెండర్లో కూడా అంటే మెరిట్ మనము మామూలుగా క్యాస్ట్ల వైజ్గా ఎట్లా చూస్తామో జెండర్లో కూడా మగాడు అనేటప్పుడు వాడికి చాలా ఎక్కువ తెలివి ఉంటుంది, ఎక్కువ బలం ఉంటుంది అని అంటారు. ఉమెన్ అయినప్పుడు ఆవిడ అంత మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఏదైనా చెప్తుంటే నీకేం తెలియదు ఊరుకో అని అంటారు. అంటే ఆవిడకు అంటే ఆలోచించే శక్తి ఉండదు, ఆవిడ ఏది సరిగ్గా చెప్పదు అని. దీనిపైన ఒక చిన్న జోక్ ఉంటుందండి. ఒక ఆయన తన భార్యను వేసుకొని ఏదో ఊరికి వెళ్తూ ఉంటాడు. ఆ బస్సు ఎక్కిన తర్వాత ఆయన టికెట్ అడుగుతాడు. సరే నేను విజయవాడకి వెళ్ళాలి, విజయవాడకు ఒక టికెట్ ఇవ్వండి, ఇంకొకటి అరా ఇవ్వండి అంటాడు. కండక్టర్ అడుగుతాడు, అదేంటండి అరా ఎవరికంటే మా ఆవిడకండి అంటే
మీ వైఫ్కు అర టికెట్ ఎందుకంటే మేమిద్దరం పనికి వెళ్తాం, కూలికి వెళ్తాం కదండి, నాకు ఫుల్ కీలు అయితే ఇవిడకి అర కూలి అండి. అంటే ఇప్పుడు ఆ శక్తి సామర్థ్యంలో ఆమె సగమే, మరి టికెట్ కూడా సగమే ఉండాలి కదా. పాపం వీడు అనుకుంటాడు అట్లా. అంటే ప్రోగ్రామ్ అట్లా డిజైన్ చేస్తారంటే ఆనాటి నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా కొడుకుతో ఈక్వల్గా కార్పొరేట్ స్కూల్కి పంపిస్తారు, బ్యాగులు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. కానీ కూతురు పైన చేసే ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అంటే తొందరగా ఓ ఇంటర్వ్యూ అంటే ఈవెన్ బాగా చదివిపించి ఉద్యోగం ఇచ్చి ఓ ఇంటికి పంపించేసి చేతులు దులుపుకోవాలి. అంటే కూతురు రేపు పొద్దున నాకు ఏమి ఇస్తుంది అని చూడట్లే. అదే కొడుకు ఫెయిల్ అయినా కానీ, అంటే ఈవెన్ ఫెయిల్ అయినా పాస్ అయినా వాడికి ఇంకేదైనా చేపించి వాడికి బాధ్యత చెప్పాలి. కూతురు విషయంలో బరువు దింపుకోవాలి, కొడుకు విషయంలో బాధ్యత. అంటే కూతురు చూడదు వీళ్ళ ఉద్దేశంలో. ఇదే కొడుకు తల్లిదండ్రులను వదిలిపెట్టి ఆడు హైదరాబాద్లోనో వైజాగ్లోనో ముంబైలోనో ఉంటాడండి. కూతురు కూడా అంతే దూరంలో ఉంటుంది. కానీ కొడుకును ఆన్ చేసుకున్నంత కూతురు ఏం చెయ్యదు. కూతురుకి అంత శక్తి సామర్థ్యాలు ఉండవు. మళ్ళీ కూతురుకి సంబంధం చూసేటప్పుడు కూడా వాడు ఫైనాన్స్ సంపాదించినోడే ఉండాలి, మంచోడే ఉండాలి. కూతురు సంపాదించలేదా, కూతురు చూసుకోలేదా? ఒక హౌస్ వైఫ్ ఉన్నప్పుడు హౌస్ హస్బెండ్ ఎందుకు అట్లా ఆలోచించారు. హౌస్ హస్బెండ్కు ఏ అమ్మాయిని మాట్లాడరండి పేరెంట్స్. ఈవెన్ అమ్మాయిలు కూడా మాట్లాడరు దీనిపైన. ఉమెన్ నుంచి కూడా ఇంకొంత ఎక్కువ చైతన్యం రావాలి. ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మెరిట్ అనేది మగాళ్ళకు మాత్రమే పరిమితం చేసి పెట్టారు. అంటే ఒక కలెక్టర్ ఎవరు స్మితా సబర్వాల్ గారు కూడా ఒక మాట అన్నారు, అద్భుతమైన మాట ఇది. మగాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలకు మించి మేము తెలివైన వాళ్ళం, బలవంతులం అనుకుంటారట. ఉమెన్ ఏమనుకుంటారట అంటే వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలకు మించి మేము తక్కువ పవర్ ఉంది, తక్కువ నాలెడ్జ్ ఉందని అనుకుంటారట. దీని నుంచి ఈవెన్ ఐ రిక్వెస్ట్ టు ఉమెన్ ఆల్, మీరు కూడా దీని నుంచి బయటికి రావాలండి. మీరు బయటకు వచ్చినప్పుడే మన కుటుంబంలో ఉన్న కుటుంబ తండ్రి కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, వాళ్ళ మెంటాలిటీ మారుతుంది. మనం క్వశ్చన్ చేయనంత వరకు వాళ్ళు అదే కంఫర్ట్లో ఉంటారు. యాజ్ అ మగాడిగా చెప్తాను, మా ఇంట్లో మా చెల్లికి నాకు ఒకేలాగా పని చెప్పారు. ఆ కంఫర్టబిలిటీ నేను కూడా ఒక సందర్భంలో వాడుకున్నాను. సో వాళ్ళు అట్లనే ఆలోచిస్తారు. ఉమెన్ దీని నుంచి బయటికి రావాలి. మెరిట్ అనేది అందరికీ పుట్టుకతో ఈక్వల్గా వచ్చేదండి తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు. కానీ వీళ్ళు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి పెట్టారు. ఈ కులాలకు మెరిట్ ఉంటుంది, ఈ జెండర్కి మెరిట్ ఉంటుంది, లేకుంటే ఈ ప్రాంతం వాళ్ళకు ఉంటుంది. లైక్ ఆంధ్ర తెలంగాణ ఫైట్ కూడా అట్లనే వచ్చిందండి. ఈ పలానా వాళ్ళకు మెరిట్ ఉంటుందండి. ఈ మెరిట్ అందరికీ ఉంటుంది. కానీ ఈ మెరిట్ని అడ్డుకునే శక్తులు చాలా ఉన్నాయి. దానికి ఒక్కో రంగు ఇందాక డబ్బు అది చెప్పినప్పుడు ఈ మెరిట్ అనేది ముందుకు వచ్చినప్పుడు ఈవెన్ ఉమెన్ పాలిటిక్స్లో ఉమెన్ ముందుకు వచ్చినప్పుడు కూడా మగాళ్ళు కూడా ఓర్చుకోలేరు. వాళ్ళందరూ ఎక్కువ. ఈవెన్ ఇదే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పెట్టినప్పుడు అడ్డుకున్నది అందరూ మగాళ్ళే. కాంగ్రెస్ పార్టీ సొంత ఎంపీలు సోనియా గాంధీని అడ్డుకున్నారు. మేము గవర్నమెంట్ని పడగొడతామన్నారు. సో సొంత పార్టీలకు కూడా అంగీకరించారు. ఇదే సోనియా గాంధీ మాట అంతటా చెల్లింది, కానీ ఈ ఉమెన్ బిల్లు తీసుకొచ్చేటప్పుడు ఆవిడ మాట చెల్లలేదు. సో ఇట్లా ఉంటుంది అంటే మెరిట్ డిస్క్రిమినేషన్ అనేది. అడింగ్ టు హిస్ పాయింట్ మేడం. ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో విమెన్ చాలా ట్రోల్ అవుతూ ఉంటారు మెరిట్కి సంబంధించి, ఎస్పెషల్లీ డ్రైవింగ్కి సంబంధించి. ఇక్కడ మెరిట్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది నాకు చాలా కాంట్రడిక్టరీ అంశం. ఎందుకనంటే ఒక ఫస్ట్ టైమర్ ఎవరైతే బండి మొదటిసారి నేర్చుకుంటారో ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తూ ఉంటారు, విమెన్కి డ్రైవింగ్ రాదు అని చెప్పి. విమెన్ రేసర్లను చూపెడతాను నేను. ట్రోల్ చేసే వాళ్ళు రేసర్తోని కాంపిటీషన్లోకి వెళ్తారు అంటే వెళ్ళరు. సో మెరిట్ ఎవరిది అనేది ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇద్దరు రేసర్ల మధ్యన డిసైడ్ చేయాలి మెరిట్ అనేది. కానీ ఇద్దరు ఫస్ట్ టైమర్ల మధ్యన రేస్ని డిసైడ్ చేయాలి. కానీ ఇక్కడ మెరిట్ ఎట్లా డిఫైన్ చేయబడుతుంది అని అంటే ఒక ఫస్ట్ టైమర్ విమెన్కి ఆల్రెడీ 10 సంవత్సరాల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మగాడికి మధ్యన మెరిట్ని కొలిచి ట్రోల్ చేస్తూ ఉంటారు విమెన్. సమాజం మొత్తం మీద కూడా మెరిట్ అన్న అంశం ఇట్లనే నడుస్తూ ఉంటుంది. విమెన్కి ఎక్కడ మెరిట్ ఇస్తారు అని అంటే ప్రేమలో మెరిట్ ఇస్తారు. ఒక తల్లిగా తనకు హై మెరిట్ ఇస్తారు, అక్కడ తండ్రికి మెరిట్ ఇయ్యరు. సో తద్వారా ఏం జరిగిందని అంటే ఈ వ్యవస్థ మొత్తం కూడా ఒక డామినెన్స్లో ఉండిపోయింది. సో మెరిట్ అనేది సమానంగా చూడాలి అంటే చూసే కోణంలోనే ఉంటుంది. మెరిట్ ఈజ్ నాట్ క్వాంటిఫైబుల్. దాన్ని మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకోవాల్సింది ఎప్పటికీ. సో ఈ విమెన్ అన్న కాంటెస్ట్లో కూడా ఇంకొక ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్. మెన్తో పాటు విమెన్ ఈక్వల్ కాదు, ఎందుకనంటే ఫిజికల్లీ మెన్ ఆర్ గుడ్ అని అంటారు. కానీ నేను దీనికి కాంట్రడిక్టరీగా చాలాసార్లు ఏమనుకున్నానంటే నేను ఎప్పుడు మా ఊరికి వెళ్ళినా కూడా పంట పొలాల్లో పనిచేసే వాళ్ళు ఆడవాళ్ళే కనిపిస్తారు నాకు అంతమంది ఆడపిల్లలు పొలంలో పనిచేస్తూ ఉన్నప్పుడు నేను వాళ్ళలాగా సమానంగా పనిచేయలేనప్పుడు నాకు వాళ్లకు మధ్యన పనిచేయలేని పొలంలో పనిచేయలేని మగాళ్ళకి పొలంలో పనిచేసే ఆడాళ్ళకి మధ్యన మెరిట్ ఎక్కడ చూస్తాం? వాళ్ళు ఫిజికల్లీ అన్ఫిట్ అని అంటే ఎవరు అన్ఫిట్, ఎవరితో పోలుస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఈరోజు నేను జిమ్ చేయట్లేదు, ఒక జిమ్ చేసే అమ్మాయితో నన్ను పోలిస్తే నేను ఫిట్టా ఆమె ఫిట్టా అంటే ఆమెనే ఫిట్ ఉండొచ్చు. కానీ మీరు ఎవరిని చేస్తారని అంటే ఒక 6 ప్యాక్ వేసుకొని రోజు 18 గంటలు జిమ్ చేసే అబ్బాయికి ఫెమినైన్గా ఉన్నటువంటి అమ్మాయికి మధ్యన మీరు పోటీ చేస్తారు. సో ఇది
మెరిట్ అనేది ఎట్లా డిఫైన్ చేస్తారు అన్నదాన్ని ఈ ఎగ్జాంపుల్ నుంచి మనం బెటర్గా తీసుకోవచ్చు. Yes, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ మేడం. మెయిన్గా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో పురుషులు ఒక 10% మెంబర్స్ మార్పు వచ్చింది. ఎప్పుడైతే చదువుతున్నారో ఇలాంటివి చూస్తున్నారో, ఇంతకుముందే సృజన్ చెప్పినట్టు ఒకప్పుడు వాళ్ళ చెల్లెలతో ఈక్వల్గా ఏంటి పనులు చెప్పకపోయే వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు తనలో ఒక వచ్చింది, లేదు ఉమెన్ ఆల్సో ఈక్వల్, దెర్ ఇస్ నో ఎనీ జెండర్ డిస్క్రిమినేషన్, వాళ్ళకు కూడా మెరిట్ ఉంటుంది అన్న విషయాన్ని గమనించి ఇలానే చదువుకున్న యువత ముందుకు వస్తుంది. ఎస్పెషల్లీ ఆర్యజనని అనే ఒక కార్యక్రమం ఉంది. అందులో వచ్చేసి మనకి ప్రెగ్నెంట్ ఉమెన్కి కావాల్సినవన్నీ కూడా చెప్తూ ఉంటారు ఫస్ట్ నుంచి కూడా. ఒకప్పుడు తల్లులు మాత్రమే వచ్చేవారు, బట్ సిన్స్ 2017 నుండి వాళ్ళతో పాటు ప్రెగ్నెంట్ ఉమెన్తో తల్లుల కన్నా కూడా మార్పు చేంజ్ అయింది. హస్బెండ్స్ వస్తున్నారు. ఇది ఒకప్పటి కాలంలో ఉండేది కాదు. ఇలా ఏంటి అంటే వాళ్ళకి మేము కూడా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఇది మన కుటుంబము, మనం ఉండాలి అన్న ఒక దృక్పథం రావడం నిజంగా చాలా గొప్ప విషయం. అంటే మార్పు అనేది వస్తూ ఉంది, కానీ ఆ మార్పు ఇప్పటికీ ఉన్న ఈ కాంటెంపరీ ఇండియన్ సొసైటీలో అంత చిన్న మార్పు అంటే ఒక 10% మందిలోనే వస్తే అది సరిపోదు. కాబట్టి మనము ఈ మార్పు అనేది ఎంతో మందిలో చూడాలి అనేసి మనం కోరుకుంటున్నాము. ఇప్పుడు చెప్పండి, మొత్తంగా మీ అభిప్రాయం చెప్పండి సృజన్ గారు. అంటే మనం చేస్తున్న ఈ క్యాస్ట్ అండ్ మెరిట్ అనే అంశం పైన మీ అభిప్రాయాన్ని, అంటే ఇంకా ఎలాంటి మార్పులు రావాలనుకుంటున్నారు, ఇంకా ఎలా అయితే బాగుంటుందని మీ అభిప్రాయం చెప్పండి. మేడం, ఇందాక మీరు సొసైటీలో మార్పు వస్తూ ఉంది అని అన్నారు కదా మేడం. వాస్తవానికి మార్పు వస్తుంది, కానీ మనం ఆశించినంత వేగంగా అయితే మార్పు రావట్లేదని చెప్పాలి. ఎందుకనంటే 1800 సంవత్సరాలలో ఫూలే గారు స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం, అటు జెండర్ కావచ్చు, కాస్ట్ కావచ్చు, 2 అంశాలను ఆయన మాత్రమే స్ఫురించిండ్రు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేలు ఎత్తుకున్నటువంటి ఈ ఉద్యమాన్ని భారతదేశం ఇంకా కొనసాగించడం అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినరు కానీ కులం అట్లే ఉంది, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినరు కానీ జెండర్ డిస్క్రిమినేషన్ అట్లే ఉంది. సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్ని రాజ్యాంగ పరిరక్షణలు చేసి పెట్టినప్పటికి కూడా ఈ దేశంలో రిజర్వేషన్లు అమలు కాబడుతూ 60 సంవత్సరాలు అంటే 6 దశాబ్దాలు కాబడుతున్నా ఇంకా మనం మార్పు వస్తుంది అని చెప్పి మనం ఆనందపడడం అనేది హాస్యాస్పదమే. ఈ మార్పు కాదు, ఈ మార్పు అనివార్యమైంది అన్నట్టు. ఎందుకనంటే నేను ఇక్కడ కూడా అండర్స్టాండింగ్ ఎట్లుంటుంది అనంటే, ఎస్పెషల్లీ ఈ బీజేపీ పార్టీ వాళ్లకు విమెన్ కానీ లేకపోతే SC కమ్యూనిటీస్ కానీ ముందుకు రావడం వాళ్ళ ఐడియాలజీకే వ్యతిరేకం, అది వాళ్ళ సనాతన ధర్మవాదానికి వ్యతిరేకం. కానీ ఈరోజు ఒక స్త్రీని, ఒక ట్రైబల్ ఉమెన్ని తీసుకపోయి ప్రెసిడెంట్ని చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు అని అంటే అనివార్యం అవుతుంది వాళ్ళకి. ఇది మార్పు కాదు, ఇది అనివార్యం అవుతా ఉంది. ఒకరిని అడ్డుకోవడం కోసం వీళ్ళు ఒక షీల్డ్గా తీసుకురావాల్సిన అవసరం ఏర్పడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అస్సలు ఇష్టం లేదు వాళ్ళకి, కానీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్ళకు మొక్కుతున్నారు, ఫోటోలకు దండలు పెడుతున్నారు, దండలు వేస్తున్నారు. ఎందుకంటే ఇవి అనివార్యం అవుతున్నాయి. సమాజంలో ఒక మార్పు రావాలి, సమాజంలో ఒక అండర్స్టాండింగ్ రావాలి. ఇప్పుడు మనం ఈరోజు ఈ డిస్కషన్ పెట్టుకున్నాం, మెరిట్ అండ్ కాస్ట్ అనేది పెట్టుకున్నాం. మెరిట్ మీద రోజు చర్చ జరుగుతుంటుంది, రిజర్వేషన్స్ మీద రోజు చర్చ జరుగుతుంటుంది, ఈడబ్ల్యూఎస్ గురించి చర్చ జరుగుతుంటుంది, విమెన్కి సంబంధించి హారిజెంటల్ వర్టికల్ రిజర్వేషన్ మీద చర్చ జరుగుతుంటుంది. ఇక్కడ అందరూ మెరిట్ గురించే మాట్లాడతారు. మెరిట్ అన్నదాన్ని క్రిటికల్గా అర్థం చేసుకోకపోతే ద అండర్స్టాండింగ్ ఆఫ్ మెరిట్ ఈజ్ జీరో. ఓకే, సో అది మేము చెప్పేది, మెరిట్ని చాలా క్రిటికల్గా అర్థం చేసుకోవాలి. ఈ చర్చ కొంత దానికి సహకరిస్తుందని చెప్పి భావిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. తప్పకుండా అండి. ఈ చర్చలో పాల్గొని మీ విలువైన సమయాన్ని ఇచ్చి మీ అభిప్రాయం తెలియజేసిన సృజన్ గారు ధన్యవాదాలు. అదేవిధంగా టోనీ గారు, మీ అభిప్రాయాలతో పాటుగా నిజ జీవితంలో జరుగుతున్న విషయాలను కూడా ఎంతో చక్కగా మీరు వ్యక్తపరిచారు. ధన్యవాదాలు టోనీ గారు. ఇంతటితో యూత్ కౌంటర్ కార్యక్రమానికి సమాప్తం. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం.